ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 24వ తేదీ 2000. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీర్ఘశాంతము కలిగిన మన దేవుడు పడిపోయిన మానవుని కొరకు శిలువ ద్వారా రక్షణ మార్గంను తెరిచెను. ఆ ద్వారము పాపి అయిన ప్రతి మానవుని జీవించి బ్రతికించుటకై ఆహ్వానం పలుకుచున్నది. అది కృప అనే ద్వారము గుండా మనం పొందుకొనగలము. ఒక ద్వారము ఇప్పటికే తెరిచి ఉన్నది, మరియు క్రీస్తే ఒక ద్వారము, మార్గము. కానీ దేవుని వాక్యం నమ్మదగినదా? ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఆనుకొనదగినవేనా? దేవుడు తన వాక్కులకు విరుద్ధముగా ఆయన మీద ఉన్న నిరీక్షణను వమ్ము చేయవాడా? వాటికి సరి అయిన జవాబు కాదు. ఆయన ఎన్నడూ అబద్ధమాడువాడు కాదు. ఆయన మాటలు కొలిమిలో కాల్చబడి శుద్ధి చేయబడ్డ పవిత్రమైన వాక్కు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.